వృధా చేస్తున్నావు? ఈ అత్తరుని 300 దేనారీలకు అమ్మి పేదలకి ఇవ్వవచ్చు కదా. ఆమెను ఒంటరిగా వదిలేయండి, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆమె నా కోసం ఒక మంచి కార్యం చేసింది. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు కానీ నేనెల్లప్పుడూ మీతో ఉండను. ఆమె అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం చేశాను. భోజనపు బల్ల దగ్గర మరణం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వు చనిపోయి సమాధి చేయబడ్డావని తెలుసు, కానీ తిరిగి బ్రతికావని కొందరు చెప్పారు. అందుకే నిన్ను చూడటానికి వచ్చాను. ఏం జరిగిందో చెప్పు లాజరు. ఏం జరిగిందో నీకు చెప్తాను తాతయ్య. మార్తా, ప్రభు వస్తున్నారు, గ్రామానికి దగ్గరలో ఉన్నారు. ప్రభు, మీరుండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు. నేనే పునరుద్ధానమును జీవము. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మరియా, ప్రభు వచ్చారు, ఆయన నన్ను పిలుస్తున్నారు. ప్రభు, మీరు ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు. అదే పాట. చూడలేకపోయాను. నా కుమార్తె. యేసు లాజరును ప్రేమించాను కదా, అతన్ని చావకుండా చేయలేడా? అతన్ని ఎక్కడ సమాధి చేశారు? నాతో రండి ప్రభు. అప్పుడందరూ లాజరును సమాధి చేసిన చోటికి వెళ్ళారు. ఆ రాయిని తీసివేయండి. ప్రభు, ఇప్పటికతను చనిపోయి 4 రోజులైంది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేవని నేను నీతో చెప్పలేదా? లాజరు, బయటికి రా.